ఎందుకంటే తెలుసు ఆ ఊరు వదిలిపెట్టి అదంతా చేయడం అనేది ఏదన్నా ఉన్న ఊరు కన్న తల్లి అనేది అది ఇంపార్టెంట్. అప్పుడు మేము అడిగినప్పుడు ఏం చెప్పింది తెలుసా, అదట అర్ధచంద్రాకారంలో డిజైన్ కట్టిండట హరీష్ రావు బోకు మాటలు. నేను అదే చెప్పిన, ఎట్లా తీసుకుంటారు మీరు, నీకు ఎట్లా వస్తుంది ఇదంతా ల్యాండ్ ఏంది, ఇది ఐడెంటిఫై చేసి ఎందుకు కట్టారు, డిపిఆర్ ఎట్లా మరసలు ముందే మీకు తెలుసు, ఇన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండు. ఇట్లా ఇక్కడ ఒకటే దగ్గర కాదు, రైట్ ఫ్రమ్ ఆ ప్రాజెక్ట్ అన్నప్పటి నుంచి వీఆర్ ద పీపుల్ అపోజింగ్ స్ట్రాంగ్లీ. అన్ని ఆడియోస్ వీడియోస్ అన్నీ మా ఉంటాయి మీకు ఫోరమ్స్. అర్ధచంద్రాకారం అట సక్కదనం కోసం అట్లా కడతారట. ఎంత విధ్వంసం అంటే అక్కడ రాధాకృష్ణ శర్మ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఆయన భార్యనే ఇప్పుడు అక్కడ చైర్పర్సన్ కూడా, జెడ్పీ చైర్పర్సన్. చాలా విధ్వంసము అక్కడ, ఏమి వాళ్ళకు పునరావాసం కూడా కల్పించిన పాపాన పోలేదు వాళ్ళు. తూతూ మంత్రంగా ప్యాకేజ్ ఇంత ఇచ్చి డబ్బులు ఇంత ఇచ్చి ఎకరానికి ఇంత అని పడేసిండు. ఇవాళ అదే 3.5 లక్షలు ఆమె చెప్పినట్టుగా ఎకరం కాదు ఒక గుంట వస్తుందా ఏరియాలని నేను అడుగుతా ఉన్నా. భూమికి భూమి ఇవ్వాలి, రీకన్స్ట్రక్షన్, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్. RRRలో 1 6 చేసి 2 6లను మర్చిపోయింది గత ప్రభుత్వం. చాలా కొట్లాడినాం దీని మీద, అలసిపోయినా నేను, ఒంటరిగా మిగిలిపోయినా నేను. అట్లా అయిపోయి ఒకంత నేను ఇప్పుడు మళ్ళా చూస్తుంటే నాకు మళ్ళీ బాధ అవుతుంది. మన తీసుకుపోయి అదే రంగనాయక సాగర్ కట్టకు పెట్టండి అని ఆ ఊర్లో నేను మాట్లాడిన వీడియోస్ కూడా నేను ఐ గివ్ యూ నౌ స్ట్రైట్ అవే. సో అట్లా జరిగింది. ఇక వాళ్ళందరూ అప్పుడు వాళ్ళ కర్మ, కానీ మనం వదిలేయలేము. అది డెఫినెట్లీ మనం తీసుకుందాం, వీ హ్యావ్ టు టేక్ అప్ దాట్. అండ్ అందులో ఎవరున్నా సరే ఇంకోటి, ఆ మొక్కలు మాట్లాడుతూ ప్రతి దానిలో అడుగడుగునా అన్యాయమే. ఆ మొక్కలు కూడా ₹5.75 ఎంతో ఉంటుంది బయట నర్సరీలో తీసుకుంటే. చిన్న క్రోటాన్స్ అండ్ గ్రీనరీ కోసం పెంచేటి అవి కోనోకార్పస, మన్నా మశానం కూడా ఇంకా అవి కూడా పెట్టిండ్రు. అందులో వద్దని చెప్తే కూడా అది అన్ని బ్యాన్ చేసిండ్రు సంస్థలన్నీ, అవి వాడద్దు చెట్లు అంటే కూడా అవి కూడా పెట్టిండ్రు. ఆ తర్వాత ఆ 5.75కు కొనాల్సిన ఒక్కొక్క మొక్కను ₹12.95 కొన్నారు. అప్పుడే ఎవిడెన్స్ వస్తుంది, మేము పత్రికలకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మన బిగ్ టీవీ లేదు చూపించడానికి. నిజంగా కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి చూపించినాయి, కానీ ప్రత్యేకంగా పెద్ద పెద్ద మీడియా సంస్థలు అయితే ఏవి చూపించలేదు. అరాచకం అదొక్కటి మీకు ఇప్పుడు ఒకటే తెలిసింది. రోజుకి తీస్తుంటే అదొకటే కాదు, సిద్దిపేటలో కొమటి చెరువు కూడా అంతే. ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయి అవన్నీ తీసుకున్నాడు, మొత్తం ల్యాండ్స్ అన్ని. ఒక దిక్కు మెడికల్ కాలేజ్ అంటాడు, తన సొంతంగా కొంచెం ఉంటుంది తన పేరు మీద, మిగతాది కాలేజ్కి వాడేది ఇంతే ఉంటుంది. ఇప్పుడు సేమ్ రిజర్వాయర్కు వాడిన జాగల వాళ్ళు గుంజుకున్న జాగానే ఎక్కువ ఉన్నది చూసిండ్రా. అక్విజిషన్ చేసిన ల్యాండ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంతే, చాలా చిన్నది, కొన్ని ఎకరాలు 10 ఎకరాల్లో ఉంది. బట్ అయినా కానీ చక్కటి ప్రయత్నం ఇది ఇవాళ, థ్యాంక్స్ టు బిగ్ టీవీ. ఇదైతే నిజంగా నా కోసమే మీరు ఇది ప్రోగ్రామ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది నిజంగా కూడా. అంటే ఒకంత ఆ రోజు ఆ ఊరికి నేను పోయి ఆ గ్రామాలలోకి పోయి వస్తుంటుంటే ఏడుస్తుంటుంటే రాత్రి ఏం చేయలేని పరిస్థితి, ఒక్కదాన్ని అయిపోయినా ఏం చేయలేమా వీళ్ళకి, ఇట్లా ఇంత చెప్తుంటే కూడా అరే నీకు అన్యాయం జరిగిందని చెప్తుంటే కూడా వాళ్ళు సరేలే మళ్ళీ ఆయన వస్తేనే న్యాయం చేస్తాడు అనుకొని నమ్మిండ్రు. చూడండి ఆ డిజైన్ మీరు చూస్తే దాన్ని అట అర్ధచంద్రాకారం అట. మళ్ళీ అక్కడ ఇంకోటి రంగనాయక గెస్ట్ హౌస్ అని కట్టిండ్రు. పొద్దుగాలు లేస్తే హరీష్ రావు అన్ని పార్టీలలో ఉన్న నాయకులను తీసుకుపోయి ఆడ మీటింగ్లు పెట్టి సాయంత్రం దాకా తినబెట్టడు తాగబెట్టడు తప్ప ఇంకో పని లేదు. టూరిస్ట్ బస్సులు పెడతాడు, తీసుకుపోయి ఆ సుడా ట్రీ పార్క్ నువ్వు కబ్జా పెట్టిన ల్యాండ్ చూపిద్దాం హరీష్ రావు. సుడాకి అథారిటీ కూడా లేదు. మనం ఆర్టీఐ కింద అప్లై చేస్తే అసలు సుడాకి మేము 1 ఇంచు భూమి ఇవ్వలేదు. సుడాని బోర్డు పెట్టి అంత ఓపెన్ గా ఎలా చేస్తున్నారని అలా రవీందర్ రెడ్డిని హరీష్ రావు అందరిని పట్టుకొని లోపలేస్తే మొత్తం వాటంతలవే బయటకు వస్తాయి. రామ్మోహన్ రెడ్డి గారు, ఇంత అన్యాయం ఎట్లా చూస్తారు ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేటి సమాజంలో ఉంటున్నటువంటి మీడియా హౌసెస్